హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఓవెన్ లేకుండా పిజ్జా ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తున్నాను. ముందుగా మైదా పిండి 1 కప్పు నిండా తీసుకున్నాను. మైదా పిండి తీసుకొని ఒక గిన్నెలో కలపడానికి పోయాలి. అందులో కొంచెం రుచికి తగ్గట్టు సాల్ట్ వేయాలి. తర్వాత సోడా ఉప్పు కొంచెం వేయాలి, వీడియోలో చూపిస్తున్నలాగా. అలానే ఈనో సగం వేసాను, ఈనో ప్యాకెట్. బేకింగ్ పౌడర్కి బదులుగా ఈనో వేస్తున్నానండి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ ఉంటే బేకింగ్ పౌడర్ వేసుకోవచ్చు. తర్వాత స్పూనున్నర చక్కెర వేయాలి. ఇవన్నీ వేసి చక్కెర, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు వేసి కలపాలి. తర్వాత పెరుగు తీసుకోవాలండి. వాటర్ కాకుండా మొత్తం చపాతీ పిండిలాగా అయ్యేటట్టు పెరుగుతోటే కలపాలి. అలా అయితే సాఫ్ట్గా మంచిగా వస్తుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నలాగా మొత్తం కలపాలి. కొద్ది కొద్దిగా పెరుగు వేసుకుంటూ సరిపడినంత పెరుగు వేసి కలపాలి. మరీ మెత్తగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కలపాలండి. బాగా స్మాష్ చేసుకుంటూ కలిపితే సాఫ్ట్గా వస్తుంది పిజ్జా రొట్టె అనేది. అలా మొత్తం మెత్తగా అయిందాక కలపాలి. కొంచెం బటర్ వేసుకోవాలి. బటర్ వేసి మళ్ళీ కలపాలి. అలా కలిపి ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే పిండి అనేది సాఫ్ట్గా అవుతుంది. రోల్ అయ్యేంత వరకు కలపాలండి. బబుల్స్ ఏమి లేకుండా, గీతలు ఏమి లేకుండా సాఫ్ట్గా రౌండ్ అయ్యే వరకు కలపాలి. కొంచెం మళ్ళీ బటర్ వేసి పక్కన పెట్టాలి. ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టినట్లయితే ఇంకా సాఫ్ట్గా అవుతుంది పిండి. అలా బబుల్స్ రాకుండా, గీతలు రాకుండా మొత్తం మెత్తగా రౌండ్గా అయ్యేంత వరకు కలపాలి. ఇలా రౌండ్ అయిందండి. ఇప్పుడు పిజ్జా ప్రిపరేషన్ కోసం చీజ్ తురమాలి. వీడియోలో చూపిస్తున్నలాగా చీజ్ను తురిమి ఒక పిజ్జాకి సరిపడినంత చీజ్ని తయారు చేసుకోవాలి. తర్వాత పిజ్జా ప్రిపరేషన్ కోసం ఒక ప్లేట్ని తీసుకొని దానికి బటర్ పూయాలి. మొత్తం ప్లేట్ మొత్తానికి బటర్ పూయాలి.
మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్న పిండిలో హాఫ్ తీసుకొని, అంటే ఒక పెద్ద చపాతీ అయ్యేటట్టు తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నలాగా అలా పెద్ద ముద్ద తీసుకొని పిజ్జాలాగా చపాతీలాగా వత్తాలి. చపాతీ రోల్తో కూడా, చపాతీ కర్రతో కూడా చేసి ఇలా పెట్టొచ్చు. నేను డైరెక్ట్గా ప్లేట్లోనే వత్తాను. ఇట్లా వెడల్పుగా అయిన తర్వాత చివర్లు మందంగా ఉండేటట్టు చూసి అలా ప్రెస్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఫోర్క్ సాయంతో వీడియోలో చూపిస్తున్నలాగా హోల్స్ పెట్టుకోవాలి. అలా అయితేనే టేస్టీగా ఉంటుంది పిజ్జా. హోల్స్ పెట్టడం అనేది కంపల్సరీ అండి. అలా పెడితేనే మొత్తం చీజ్ అంతా పిజ్జాకి మంచిగా పడుతుంది. అలా పిజ్జాకి హోల్స్ పెట్టిన తర్వాత పిజ్జా సాస్ తీసుకోవాలి. పిజ్జా మీద పిజ్జా సాస్ వేసి, అలానే మైనీస్ కూడా తీసుకొని మైనీస్ పిజ్జా సాస్ కలిసేటట్టు మొత్తం స్ప్రెడ్ చేయాలి. పిజ్జాకి వీడియోలో చూపిస్తున్నలాగా స్ప్రెడ్ చేయాలి. దర్లు పోకుండా ప్రెస్ చేయాలి. మైనీస్ పిజ్జా సాస్ రెండు కలిసే విధంగా కలపాలి. తర్వాత చీజ్ కొంచెం వేయాలి. తర్వాత క్యాప్సికమ్, ఆనియన్, టమాటో అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అవి వీడియోలో చూపిస్తున్నలాగా పిజ్జా మీద సెట్ చేయాలి. నేనైతే ఆనియన్, క్యాప్సికమ్ యూజ్ చేశాను. దీంట్లో పన్నీరు, చికెను, ఎగ్ అన్నీ పెట్టి కూడా పిజ్జా ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ నేను ఓన్లీ వెజ్ ప్రిపరేషన్ చేస్తున్నాను కాబట్టి ఓన్లీ వెజిటేబులే వేస్తున్నాను. ఆనియన్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేయాలి. టమాటా స్కిప్ అయింది. టమాటా ముక్కలు కూడా వేస్తే ఇంకా బాగుంటుంది. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట బెల్లుని కొట్టండి, నోటిఫికేషన్ వస్తుంది. ఛానల్లో ఉన్న మొత్తం లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా 1 బై 1 సర్ది పెట్టుకోవాలి. క్యాప్సికమ్, ఆనియన్స్, చీజ్ వేసిన తర్వాత మళ్ళీ పైన కూడా చీజ్ వేసుకోవాలి. ఫైనల్గా కూడా ఇలా చీజ్ వేసుకోవాలి పైన. అలానే ఎర్రమిరపకాయలు పౌడర్ చేసి వేసుకోవాలి. రెడ్ చిల్లీ అంటారు కదా, ఇంట్లోనే తయారు చేసుకొని వేసుకోవచ్చు. మిరపకాయలని పౌడర్లా చేసి, మరీ పౌడర్లా కాకుండా మనం కారపొడి ఎలా చేస్తామో అంతకంటే కొంచెం బరకగా చేసి అది వేసుకోవాలి. కారంకు సాల్ట్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తే కొంచెం లైట్గా సాల్ట్ చల్లుకోవాలి. ఇక వీడియోలో చూపిస్తున్నలాగా అలా రెడ్ చిల్లీ పౌడర్ వేయాలి. కారంగా ఉంటుంది, మంచిగా స్పైసీగా పిజ్జా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసినట్లయితే బటర్ వేసుకోవాలి. ఫైనల్గా వీడియోలో చూపిస్తున్నలాగా బటర్ చల్లుకొని
స్టవ్ మీద పెట్టాలి. ఇలా లైట్ చివర్లకి అద్దుకోవాలి బటర్ని. తర్వాత ఒక గిన్నె పెట్టి దాంట్లో ప్రీహీట్ చేయాలి. కళాయిని ప్రీహీట్ చేసి స్టాండ్ మీద మనం తయారు చేసుకున్న ప్లేట్ని పెట్టాలి. పిజ్జా ప్లేట్ని పెట్టాలి. పెట్టి స్టవ్ వెలిగించాలి. మీడియం ఫ్లేమ్లో వెలిగించి మూత పెట్టి కుక్ చేయాలి. ఒక 20 మినిట్స్ వరకు కుక్ చేస్తే పిజ్జా కొంచెం రెడీ అవుతుంది. చెక్ చేసుకోవడం కోసం వన్ సైడ్ కొంచెం స్పూన్తో టర్న్ చేసి చూస్తే తెలుస్తుందండి పిజ్జా ప్రిపేర్ అయింది లేనిది. ఒకసారి చూసాము, ఇంకా కుక్ అవ్వలేదు. మళ్ళీ ఒకసారి చూశాను, ఇప్పుడు కుక్ అయిందండి. మొత్తం చీజ్ అంతా ఆనియన్ ముక్కకి క్యాప్సికమ్ ముక్కలకి స్ప్రెడ్ అయ్యి చాలా చక్కగా బాయిల్ అయిందండి. పిజ్జా రెడీ అయింది. చాలా జాగ్రత్తగా పిజ్జా కళాయిలో నుంచి బయటకు తీయాలి. తీసిన తర్వాత ఇలా గరిటె సాయంతో మనం ప్లేట్లోకి టర్న్ చేసుకోవాలి. ఎలా ఉందండి? మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం గంట బెల్లని కొట్టండి. మిగిలిన కొద్దిగా పిండితో కూడా చిన్న పిజ్జా ప్రిపేర్ చేసుకొని మళ్ళీ అదే ప్రీహీట్ బౌల్లో పెట్టి ఒక 20 మినిట్స్ ఉంచితే అది కూడా కుక్ అవుతుంది. అంతేనండి. ఇంట్లో ప్రిపేర్ చేసుకోవటం చాలా ఈజీగా ఉంటుంది. అప్పటికప్పుడు వేడిగా తినొచ్చు. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు ఈ పిజ్జా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం గంట బెల్ని కొట్టండి. ఇలా అన్నీ కట్ చేసుకొని ముక్కలుగా తినడమే. మేము ఫస్ట్ టైం ప్రిపేర్ చేసాము. చాలా బాగా వచ్చిందండి. అన్నీ ముక్కలుగా కట్ చేసి తింటున్నాము. చూడండి, అడుగున లైట్గా బ్రౌనిష్ వచ్చే వరకు ఉంచాలన్నమాట పిజ్జాని. అలా అయితేనే మొత్తం కుక్ అయినట్టు. టమాటా కచప్ తోటి తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. బయట కంటే ఇంట్లో చేసింది ఇంకా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.